అందరికీ నమస్కారం అండి. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్రలో బీజేపీ కూటమి, జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను 230కి పైగా స్థానాల్లో బీజేపీ కూటమి గెలిచింది. కాంగ్రెస్ కూటమి దాదాపు 50 స్థానాల్లో గెలిచింది. అయితే నాందేడ్ అసెంబ్లీలో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ బీజేపీ కూటమి అభ్యర్థి 500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 10 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి 500 ఓట్ల ఆధిక్యం రావడంతో మరోసారి ఓటు లెక్కించే అవకాశం కూడా ఉంది. ఇక 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో 56 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. బీజేపీ 24 సీట్లకు పరిమితమైంది. అయితే మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో జార్ఖండ్లో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారని, అణచివేత రాజకీయాలను వ్యతిరేకించారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆరోపణలు, విమర్శల విషయం పక్కన పెడితే మహారాష్ట్రలో ఎన్నికలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయా పార్టీల తరపున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ సారథ్యంలోని మహావికాస్ అఘాడీ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం చేశారు. ఇక బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి తరపున జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ హోదాలో నిర్వహించిన చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాలైన నయాగాం, బోకర్, నాందేడ్, సోలాపూర్, నాగపూర్, రజౌరా, డిగ్రాస్, వార్దా ఈ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడంతో పాటు పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. పలు సభల్లో పాల్గొన్నారు. అయితే వీటిలో 1-2 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మహాయుతి కూటమి విజయం సాధించింది. ఇదే అంశంపై తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం కూడా ఉంది. తెలంగాణలో గత 11 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన మహారాష్ట్రలో వివరించి చెప్పారు. అయితే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆయన ప్రచారం చేసిన చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం ఆయన ప్రచారం చేసిన చోట మాత్రమే కాదు, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కలిపి దాదాపు 40 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఆ 40 నియోజకవర్గాల్లో చాలా వరకు బీజేపీ కూటమి గెలిచింది, కాంగ్రెస్ పార్టీ కూటమి ఓడిపోయింది. ఇక ఇదే ఎన్నికలకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 10 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. కొన్ని చోట్ల సభలు పెట్టగా కొన్ని చోట్ల రోడ్ షో నిర్వహించారు. ఆయన పూణే, బళ్ళార్పూర్, చంద్రపూర్, లాతూర్, దెగ్లూర్, హడ్సర్పేట్, కస్బాపేట్ తదితర నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. అయితే వీటిలో 100% మహాయుతి కూటమి విజయం సాధించింది. అదే సమయంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ నిర్వహించిన రోడ్ షోలపై కూడా మహారాష్ట్రలో చర్చ జరిగింది. ఇక్కడ కేవలం తెలుగువారు మాత్రమే కాకుండా మహారాష్ట్ర వాసులు కూడా చాలా సంఖ్యలో ఈ సభలకు హాజరయ్యారు. అదే టైంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు కూడా ఆకట్టుకున్నాయి. ఆయన చేసిన ప్రసంగాల్లో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం కంటే కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో ఆయన వివరించే యత్నం చేశారు. అంటే మహారాష్ట్రకు సంబంధించి నేతలపై ఆరోపణలు తగ్గించారు. అందుకు కారణం కూడా ఉంది. సాధారణంగానే మహారాష్ట్రలో మరాఠీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తులు అక్కడున్న వ్యక్తులను విమర్శిస్తే రాజకీయ పరంగా కొంత ప్రయోజనం ఉంటున్నప్పటికీ ఆ తర్వాతి కాలంలో ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కేవలం బీజేపీ వస్తే మహారాష్ట్రలో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తుందో వివరించే యత్నం చేశారు. కారణం ఏదైనప్పటికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ప్రచారం చేసిన చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట్ల 100% గెలవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రానున్న కాలంలో ఈ ఫలితాలు ఏపీ కంటే కూడా తెలంగాణలో ఎంతో కొంత ప్రభావం చూపనున్నాయి. రానున్న కాలంలో సమీకరణాలు ఎలా మారుతాయి, రేవంత్ రెడ్డిపై ఈ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపుతాయి, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై ఈ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.